ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దినవృత్తాంతములు 1వ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థనను, వినయపూర్వకముతో చేసినటువంటి ప్రార్థనను, నమ్మకమైనటువంటి ప్రార్థనను, అంతేకాకుండా విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థనను మనం చూస్తున్నాం. ఈ యబ్బేజు అనే వ్యక్తి చేసినటువంటి ప్రార్థన దేవునికి ఎంత ఆశ్చర్యం కలిగించింది అంటే, యబ్బేజు ఎంత విధేయత కలిగి దేవునికి ప్రార్థన చేశాడు. ఒక తండ్రి బిడ్డకు ఉన్న సంబంధంలో తండ్రి వద్దకు వెళ్ళి ఒక కుమారుడు ఎంత స్వతంత్రంగా అయితే అడుగుతాడో అటువంటి స్వతంత్రత కలిగి యబ్బేజు దేవునికి ప్రార్థన చేశాడు, మనవి చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అనంటే, దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచువా, ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయవా, నీ రెక్కల కింద నన్ను భద్రపరచవా అని దేవుణ్ణి అడిగినప్పుడు నిశ్చయముగా అని అక్కడ ఒక పదాన్ని యబ్బేజు ఆడాడు. అయితే ఎంత స్వతంత్రంతో కూడినటువంటి ఆ యొక్క విన్నపం ఎంత బాగుంది కదా. మనం చదవటానికైనా మనం వినటానికైనా మనకి ఎంతగానో వినసొంపుగా ఉంది యబ్బేజు చేసినటువంటి ప్రార్థన. మరి అటువంటి ప్రార్థన ఈ దినములలో నీవు చేయగలుగుతున్నావా? దేవునికి నీకు మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? నీవు దేవునికి దగ్గర సంబంధిగా ఉంటున్నావా లేదా దూరస్తుడిగా ఉంటున్నావు? ఒక్కసారి నీవు గ్రహించుకోవలసిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది. గ్రహింపు లేకుండా ఇంకా ఎంతకాలం నీవు పరిగెడతావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు కూడా యబ్బేజు చేసినటువంటి ప్రార్థన అటువలే నీవు కూడా చేసి చూడు. దేవుడు యబ్బేజు ప్రార్థన ఆలకించాడు. అతని మనవిని విని ఏదైతే దేవుడు మనవిని దేవుని దగ్గర చేసుకున్నాడో యబ్బేజుకి అది దయచేశాడు దేవుడు. అదే విధముగా ఈ దినమున నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా నమ్మకమైనటువంటి ప్రార్థనతోను, విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థనతోను, వీటన్నిటికంటే ముఖ్యముగా దేవుడు నీ తండ్రి అని భావించి ఒక తండ్రితో నువ్వు ఎంత స్వతంత్రంగా అయితే మాట్లాడగలవో అంతే స్వతంత్రంగా దేవుని యొద్ద నువ్వు మనవి చేసి చూడు. దేవుడు నిన్ను కుమారుడుగా అంగీకరించి నీవు చేసిన మనవి కూడా, నీ జీవితంలో జరగవలసిన కార్యాలను కూడా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అను నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము రాజా. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. చేయుచున్న పనిపాట్లలో తోడై నడిపించండి. నేను ప్రయాణాల్లో మీరు తోడై నడిపించి మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగున సహాయం చేయండి తండ్రి. యబ్బేజు చేసినటువంటి ప్రార్థన తండ్రి, ఈ జీవితాలలో వారి జీవితాల్లో ఎంతమంది అయితే చేయలేకపోతూ ఉన్నారు, అట్టి ప్రార్థన, స్వతంత్రం కలిగినటువంటి ప్రార్థన, ఒక తండ్రి కుమారుని ఒక్కి ఎటువంటి సంబంధంతో ఉన్నటువంటి ప్రార్థన, అట్టి ప్రార్థనను ప్రతి ఒక్కరు చేయ విధముగా, నిస్వార్థపూరితంగా ఉండే విధముగా దేవా, అట్టి మనసును, గ్రహింపును, జ్ఞానమును వారు చేయలాగున సహాయం చేయండి. గ్రహింపుకున్నటువంటి మనస్సును వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన, ఈ దినమున ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారు, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము దేవా. తండ్రి నాయన, ఈ దినమున ఎంతమంది నాయన ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించండి. సెలక్షన్స్ లో తోడై నడిపించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో అపవాది క్రియల నుంచి లయపరచండి తండ్రి. పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి జ్ఞానమును దయచేసి విజయం చేకూర్చమని వేడుకుంటున్నాము దేవా.
తండ్రి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నేను నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.